సార్. నమస్తే నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, సార్. రైతుల సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క లేచిన దగ్గర నుంచి తెల్లారి నుంచి హరీష్ రావు, ఇటు పక్క కేటీఆర్ వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులున్న సమస్యల మీద ఆ విధంగా ఫోకస్ అవుతూ ఉంటే, ఒక పక్క బీజేపీ పార్టీ రైతుల సమస్యల కంటే కూడా దాడులతో ఫోకస్ అయిందనేటువంటి వార్త ఎక్కువ జనాల్లోకి వెళ్తూ ఉంది గత 2 రోజులుగా. ఎక్కువగా రైతుల సమస్యల మీద చూస్తుంటే ఎటు చూసినా అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతూ ఉంటే, ఈ పరిస్థితిలో బీజేపీ పార్టీ ప్రస్తుతం స్టాండ్ ఏంటి? అసలు బీజేపీ రైతుల పట్ల పోరాట విషయంలో ఏమంటారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు? సార్, ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. ఇక్కడ రైతుల గురించి అందరం మొసలు కన్నీరు గార్చడం తప్ప రైతులకు ఒరగబెడుతుంది ఏం లేదు. పొద్దున్న లేచి మైక్ పట్టుకుంటే రైతులు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పడము, మరి రైతుల్లో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఎందుకు రోడ్ ఎక్కుతున్నారు అనేది చర్చ రావట్లేదు. ఇందాక పెద్దలు వెంకటస్వామి మాట్లాడారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దాంట్లో ఏదో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, రైతులు ఇది అది అంటారు. సతీష్ గారికి తెలియదో తెలుసో తెలియదో, కామారెడ్డిలో నేనే అఖిలపక్షంతో హైవే బ్లాక్ చేస్తే ఈ రోజు వరకు నా మీద మక్కలు కొనుగోలు జరగక, వడ్లు కొనుగోలు జరగక ఇది చేస్తే అఖిలపక్షంలో దగ్గర సుమారుగా 5,000 మందితో చేస్తే కలెక్టరేట్ భవన్ ముట్టడిస్తే నా మీద 3 కేసులు పెట్టారు. మీరు వచ్చేసి రైతులకు ఉద్ధరించినానని చెప్పేసి నీతి వాక్యాలు ఈ రోజు పల్లేసుకుంటే అది కరెక్ట్ కాదు. ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రైతుకు పరిష్కార మార్గాలు ఏంటి అనేది మాట్లాడతాం. మేము ఇరుగ తీసినాం పొరగ తీస్తామన్నామంటే ఈ రోజు రైతులు ఈ పరిస్థితిలో ఉండాల్సింది కాదు, రోడ్లు ఎక్కాల్సిన వాళ్ళు కాదు. ఈ రోజు కూడా బ్యాంకులలో పాస్బుక్లు పెట్టి రుణాలు తీసుకోవాల్సింది కాదు. మీరు ఇంత చేస్తే ఇప్పటికే మీరు ఆ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తామని చెప్పింది, ఆ రోజు రుణమాఫీ చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ చేస్తానే 2 లక్షల వరకు లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తానంటే 2 లక్షల పైన ఏదైతే ఉందో అది కట్టుకోండి అని చెప్పేసి అంటే 50,000, 30,000, 40,000 ఎంత, 2 లక్షల పైన ఉన్నది 2 లక్షల లోపలికి అప్పుసప్పు తీసుకొచ్చి కట్టుకొని 2 లక్షల లోపు అప్పు చేసుకుంటే దాన్ని ఈ రోజు వరకు కాంగ్రెస్ నమ్మించి గొంతుకొచ్చింది ఆ విషయంలో. అది పరిస్థితి ఏంటంటే రైతులకు అందరూ చెప్పేటి ఏమో గొప్ప మాటలు, వెనకాలనేమో గోతులు. ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడడం కాకుండా ఇప్పుడు ఏంటంటే రైతులు ఎందుకు ఎదుర్కొంటే సమస్యలు మాట్లాడదాము. ఈ రోజు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మాట్లాడుకుంటే కొద్దిగా వాళ్ళకు ఉపశమనంగా ఉంటది. ఇక మన గొప్పలు మన డబ్బా మనం కొట్టుకుంటూ పోతే రైతు సమస్యలకు పరిష్కార మార్గాలు ఎక్కడ దొరుకుతాయి అది గమనిస్తాము. ఇప్పుడు ఇందాక వెంకటస్వామి అన్న చాలా గొప్ప మంచి మాటలు మాట్లాడారు. ఎవరినైనా ఆయన చెప్పింది ఆయన కొద్దిగా ప్రొఫెసర్ లాగా మాట్లాడతారు, కొంత అవగాహన ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నవి కూడా చెప్పారు. ఈ రోజు అవి జరగకుండా చూసే విధంగా, కృషి చేసే విధంగా ఏ ప్రాంతాలలో ఏమున్నాయని మాట్లాడదాము. మా బీజేపీ పార్టీ దాడుల కంటే కూడా సార్ నిన్న ఆ ఒక్క ఇన్సిడెంట్ జరిగింది, అది దురదృష్టకర సంఘటన. మరొక బండి సంజయ్ గారు కూడా దాన్ని ఖండించడం జరిగింది. అలాగే నిన్న పెద్ద ఎత్తున రైతు సమస్యల పైన మా కిసాన్ శైలు లక్ష్మీ నరసయ్య గారు పెద్ద ఎత్తున 3-4 వేల మందితోటి మంచిర్యాలలో రైతు సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. కల్లాల దగ్గరికి వెళ్ళడం జరిగింది, అక్కడ చూడడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వం అని అంటామా, అధికారుల నిర్లక్ష్యం అంటామా, లేదంటే రైతులను పట్టించుకోకపోవడం అంటామా, రైతులను నిర్లక్ష్యం చేస్తుంది అనుకో అన్న. ఏమైతుందంటే సార్, ఇక్కడ కల్లాలో రైతుల దగ్గర పండించిన పంట కల్లాల దగ్గర కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చిన తర్వాత రైతులు వెంటనే స్పందించి కొనుగోలు స్టార్ట్ చేయాల్సిన దగ్గర ఏమైతుందంటే, మంత్రులు వచ్చేంత వరకు మంత్రులు ఇనాగ్రేషన్ చేసి ఆ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయట్లేదు. దాంతో 10-15 రోజులు పోతుంది. కాంటా పెట్టిన తర్వాత కూడా నేను వాస్తవంగా మాట్లాడుతున్నాను సార్. నేను రైతులను చూసినాను, మాట్లాడిన సమస్యను మాట్లాడుతున్నాను. దీనికి పరిష్కారం ఏం చెప్తుంది అనేది ప్రభుత్వం కానీ అధికార పార్టీ నాయకులు చెప్పాలి. ఎక్కడ జరుగుతుంది 10-15 రోజులు ఎమ్మెల్యేలు అక్కడ లోకల్ నాయకులు వచ్చి ఇనాగ్రేషన్ చేసేంత వరకు కొనుగోలు జరపట్లేదు. అన్ని ఉన్న అంగులు నోట్లు చెన్ని అన్న విధంగా చేస్తున్నారు. కొనుగోలు జరిగిన తర్వాత లారీలు సఫిషియెంట్ గా లేవు సార్. అవి అలగేషన్ ప్రాపర్ గా జరుగుతలేదు. వ్యవసాయ అధికారులు కూడా సరిపోయినంత విధంగా లేక ఏమైతుంది, అలగేషన్ లేక అట్లా 10-15 రోజులు అవుతుంది. దానితోటి ఏమైతుందంటే ఈ లారీలు పెట్టిన తర్వాత మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిల్లర్ల దగ్గర కూడా 2-3 రోజులు లారీలు అగ్నే పెట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత తరుగు పేరు పీక మిల్లర్లు దోపిడీలు చేస్తున్నారు.
క్వింటాలు 2 క్వింటాలు టన్నుకు 10 నుంచి 20 5 నుంచి 10 కేజీలు తరుగు తీస్తున్నారు. దాంతో చిట్టీలు ఇక్కడ ఇచ్చిన చిట్టి ఒకటైతుంది, అంటే కళ్ళం దగ్గర కొనుగోలు చేసి రాసి అంటే కాటా చేసిన దగ్గర ఒకటి రాస్తే అక్కడ మిల్లర్ దగ్గర ఒకటి ఇస్తున్నారు. దీంతో ఏంటంటే రైతులను నిలువున మోసం జరుగుతుంది, దగా జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది క్వశ్చన్ మార్క్. అధికారుల, ప్రభుత్వమా, లేదంటే మేము గతంలో చేసినామని గొప్ప నాయకుల, ఎవరు బాధ్యత వహిస్తారు అనేది చూడాలి. దీనికి అంతటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అంశం ఉంది. ఇంకేంటంటే ఇప్పుడు వడ్లు మక్కల కొనుగోలే చూస్తున్నారు. మా దగ్గర నేను గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారిని నా సోషల్ మీడియాలో చూడండి, పైలకృష్ణారెడ్డిని కొడితే కలెక్టర్ గారితో మాట్లాడి 24 గంటలలో మీరు కాంటా ఓపెన్ చేయకపోతే నేను ప్రత్యక్షంగా తిరగాల్సి ఉంటుందంటే ఎమ్మెల్యేని కాదని, ఎమ్మెల్యే దగ్గరికి 45 రోజులు తిరిగితే కాంటా పెట్టలేరు. నేను దాన్ని సీరియస్ గా తీసుకున్న తర్వాత 48 గంటలలో కాంటా ఓపెన్ చేసింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా వెంకటస్వామి అన్న లైన్ లో ఉంటే మా యొక్క ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారితో మాట్లాడండి. ఎమ్మెల్యే వచ్చేదాకా మార్కెటింగ్ కమిటీలో ఆ కాంటా ఓపెన్ చేస్తలేరు. మా జొన్నల కొనుగోలు గురించి మీరు ఒకసారి మా మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే తోటి మాట్లాడి ఆ కొనుగోలు కేంద్రానికి వెళ్ళి, ఇక్కడ పెళ్లిళ్ళు ఉండొచ్చు, పేరంటాలు ఉండొచ్చు, ఫంక్షన్లు ఉండొచ్చు, కానీ ఒకరోజు ఒక పూట పోయేసి అది ఓపెన్ చేయమని చెప్పండి. ఆయన ఓపెన్ చేయలేకపోతే కనీసం అధికారులతోటి ఓపెన్ చేయించన్నా జొన్నలు కూడా కొనుగోలు చేసే విధంగా మీరు కృషి చేయండి అన్న. మీరు మొన్న లాస్ట్ టైం స్పందించిన దానికి నేను చాలా ఇదైనాము. ఏదైనా ఒకటి ప్రభుత్వంలో కొంత దృష్టికి వెళ్ళింది అనేది ఒక అవకాశం. రైతు సమస్యలు అనేది పట్టించుకునే విధంగా ఉండాలి. ఇది జరగట్లేదు. ఎక్కడెక్కడ లోపాలు జరుగుతుంది, ఎక్కడెక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది విందాము. ఇంకొకటి కూడా ప్రభుత్వం దృష్టి తొందరగా తీర్చాల్సిందన్న, ప్రతి గ్రామంలో 40 నుంచి 50% ఆఫ్ ది రైతులది ఖాతాలు బ్లాక్ చేసిండ్రన్నా, రుణమాఫీలు కావట్లేదని, రైతు రుణాలు రెన్యువల్ చేసుకోలేరని చెప్పేసి దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి చార్చాలి. ఎందుకంటే అకౌంట్ లో 10-20 వేలు ఉంటే కూడా ఆ డబ్బులను కూడా మొన్న మీరు వేసిన రైతు బంధువులే అన్న 30-40% రైతులకు పోలే, అందులోనే బ్లాక్ అయి ఉన్నాయి. రైతులు యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నిటి కూడా రైతులు బ్యాంకర్స్ తోటి మీ ప్రభుత్వం మాట్లాడి ఇప్పుడు వాళ్ళకు కొంత సమయం అని ఇచ్చే విధంగా మాట్లాడండి, లేదంటే అవిటిని ఆటోమేటిక్ గా రెన్యువల్ చేసే విధంగా మాట్లాడండి. ఏదో ఒకటి చేసి ఆ ఖాతాలను అన్నింటినీ, ప్రతి ఒక్క ఖాతాను ఓపెన్ చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఎందుకంటే ఇది రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు పిల్లలకు ఫీజు కట్టాలన్నా, హైయర్ ఎడ్యుకేషన్స్ కు పోవాలన్నా బ్యాంక్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. ఈ వల్ల ఏది ఉన్నా యూపీఐ సిస్టమ్ అంటున్నాము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నేను మొన్న మా ఊళ్ళో ఒక చిన్న పండుగ, బోనాల పండుగ వెళ్తే అక్కడ రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అన్న మొన్న ఏదో పండుగ వచ్చింది, పైసలు యూజ్ చేసుకుంటాము, కనీసం రేవంత్ రెడ్డి మంచి గొప్ప పని చేసిండు, రైతు పని చేసిండు అనుకున్నాము, అవి తీరా చూస్తే మా అకౌంట్లన్నీ లాక్ వేసి ఉన్నాయన్నా, పైసలు కూడా యూజ్ చేసుకోలేదు పరిస్థితిలో ఏర్పడిందన్నా. ఇది ఏందన్నా, ప్రభుత్వం ఒక పక్క ఇచ్చిందని చెప్తుంది, అక్కడనేమో బ్యాంకులోనేమో లాక్ చేసి కూర్చున్నారు. మాకు ఉపయోగం లేకుండా అయిపోయిందన్నా. ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇంత దౌర్జన్యం, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడము ఎంతవరకు సమంజసం? ఆ రుణాలు మాఫీ చేస్తారా, చెయ్యరా? మమ్మల్ని రుణాలు రెన్యువల్ చేసుకుంటారా, మాట్లాడా లేదా? ఒకటి ప్రభుత్వం